అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం. ఈరోజే శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు జ్ఞానానికి, వివేకానికి, వాక్కుకు, బుద్ధికి మరియు విద్యకు అధిదేవత. విద్యార్థులు, ఉపాధ్యాయులు, జ్ఞానార్థులు ఈ రోజున స్వామివారిని పూజించాలి. ఈ రోజున నిద్రించేలోపు ఈ కథను తప్పకుండా వినాలి. ఈ స్వామిని విష్ణు అవతారంగా భావిస్తారు. రాఖీ పండుగ రోజునే ఈ పండుగను కూడా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు ఒక చెదపురుగు చేసిన పని వలన తన తల తెగి ఎక్కడికో పడిపోతుంది. గుర్రం తలతోనే స్వామి తిరిగి లేచిన రోజే ఈరోజు. అసలు ఈ హయగ్రీవ అవతారం ఎత్తాల్సిన అవసరం విష్ణుమూర్తికి ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది? గుర్రం తలతో స్వామి ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చింది? అవతారం ఎత్తాల్సి రావడానికి కారణం ఏమిటి? ఈ అవతారాన్ని ఎప్పుడెత్తారు? ఈ అవతారం అసలు ఎప్పుడెత్తారు? అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథ తప్పకుండా వినాల్సిందే. ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా తప్పకుండా వినాల్సిందే. వీడియోలోనికి వెళ్లే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇది మూలమంత్రం. చాలా పవర్ఫుల్ అయిన హయగ్రీవ మంత్రం. విష్ణుమూర్తుల వారి ఆ బాణం తగిలి విష్ణుమూర్తుల వారి తల దొరకపోవడంతో చివరకు గుర్రం తలతో స్వామిని తిరిగి లేచిన రోజే శ్రావణ పౌర్ణమి అని పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏంటో, ఈరోజు ఏం చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలియాలంటే కథలోనికి వెళ్లాల్సిందే. విష్ణుమూర్తి ఒక విశిష్ట అవతారాన్ని, హయగ్రీవుడు అనే విశిష్ట అవతారాన్ని ధరించాడు. హయగ్రీవం అంటే గుర్రం ముఖమని అర్థం. మెడ నుండి పైదాకా గుర్రం ముఖంతోనూ, మెడ కింద భాగమంతా మహావిష్ణువు పోలికతోనూ ఉండటం ఈ అవతారం విశేషం. ఈ దేవుని అర్చిస్తే విద్యలు, తెలివితేటలు, దైవ ప్రసాదం లభిస్తాయనేది భక్తుల విశ్వాసం. తెల్లని దేహ ఛాయతో, అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఆ స్వామిని పురాణాలు వర్ణించాయి. పురాణాల ప్రకారం హయగ్రీవ స్వామి అవతరణ గాథ ఈ విధంగా ప్రచారంలో ఉంది. హయగ్రీవ స్వామి కాలానికి అందనివాడు, సృష్టికే ముందున్నవాడు. మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపథ్యంలో జరిగాయి. పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఒక రాక్షసుడు కూడా ఉండేవాడు. ఆదిపరాశక్తి గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అమ్మా, అలా కుదరదు, మరణం అనేది లేని జీవి లేడు భూమి మీద అని చెప్తుంది. హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరాన్ని సాధించమ్మా అని కోరుకున్నాడు. ఆ తల్లి సరే అని ఒప్పుకుని అంతర్ధానమైంది. హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడుండదని ఆ రాక్షసుడి నమ్మకం. ఇక అప్పటి నుంచి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా విష్ణువుని శరణు వేడారు. విష్ణుమూర్తి చాలా కాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి 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 అలసిపోయారు. ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు. ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఒక ఉపాయం పన్నాడు. దేవతలంతా కలిసి కైలాసంకి వెళ్లారు. అక్కడ పరమేశ్వరుడు తపస్సులో ఉన్నారు. పరమశివుడు దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సుకి బిగించిన అల్లెతాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణుమూర్తికి మెలకు వస్తుందని చెప్పాడు. ఆ తాడుని కొరకగల శక్తి ఒక చెదపురుగుకి మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది. దానికే ఆ పనిని అప్పగించారు. చెదపురుగు త్రాడుని కొరకడంతో ధనస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకి తగిలింది. ఆ తల ఎగిరి ఎటో దూసుకు వెళ్ళిపోయింది. దానికోసం అన్ని చోట్ల వెదికారు, అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్తుతించారు. ఆ అమ్మ ప్రత్యక్షమైంది. గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది. దేవతలు శిరస వహించారు. అలా హయగ్రీవ స్వామి అవతరణ, రాక్షస సంహారం రెండూ ఒకేసారి జరిగాయి. దేవతలంతా ఆ స్వామిని వేద మంత్రాలతో స్తుతించారు. ఇది జరిగింది కూడా శ్రావణ పూర్ణిమ నాడే. అప్పటి నుంచి హయగ్రీవ జయంతిని జరుపుకోవటం ఆచారంగా వస్తుంది. అందుకే హయగ్రీవ ఉపాసన చేసిన, హయగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించిన జ్ఞానానందాలు కలిగి సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.